తాజా మాజీ సర్పంచులు పార్టీ మారుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలను చేస్తున్నారని, అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించిన రణం శ్రీనివాస్. తాజా మాజీ సర్పంచులు పార్టీ మారుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రహీముద్దీన్లు అన్నారు. మండల కేంద్రమైన దౌలతాబాద్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ మాయమాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, ఉద్యమాలకు మొదటి నుండి అండగా ఉంటున్న తాజా మాజీ సర్పంచులు నాయకులు పార్టీ మారుతున్నట్లు చెప్పుకోవడం సరైనది కాదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలని బీఆర్ఎస్ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తున్న పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో తగిన బుద్ధి చెప్తారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు వారు స్పష్టం చేశారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిల ఆదేశాల మేరకు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు తమ పార్టీ కార్యకర్తలు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తుంటే కాంగ్రెస్ కు ఓటమి భయంతో బీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని పేర్కొన్నారు. చిన్న ఫేక్ న్యూస్ రావడం వల్ల దౌలతాబాద్ మండలంతా ఆగమైపోయింది. అదంతా ఎవరో మాకు ఆపోజిట్ వాళ్ళే ఇచ్చిందని మేము అనుకుంటున్నాము. మేము 19 మంది సర్పంచులం ఇంతకు ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉండే అదే మెజార్టీ ఇస్తాము. మా దౌలతాబాద్ మండలం అనేది టీఆర్ఎస్ కి అడ్డా. ఇంతకు ముందు ఎంత మెజార్టీ ఇచ్చినామో ఇంకొక ఎక్కువనే ఇస్తాం కానీ తక్కువ ఇవ్వము. ఇట్లాంటి ఫేక్ న్యూస్ ఎవరు కూడా ఇవ్వద్దు, పేపర్లో కూడా రాయొద్దని మనస్ఫూర్తిగా తెలియడం జరుగుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్లో 54,000 మెజార్టీ ఇచ్చినాం. దాని తగ్గకుండా వెంకట్రామరెడ్డికి 54,000 మెజార్టీకి తగ్గకుండా ఇస్తాము. మేమందరం సర్పంచులము, కోఆపరేటివ్ చైర్మన్, జడ్పీ కోఆప్షన్ అందరం కలిసికట్టుగా సర్పంచులము, ఎంపీటీసీలు అందరం కలిసికట్టుగా మేము పనిచేస్తాము. పనిచేసి కాంగ్రెస్ బీజేపీకి సరైన ధీటైన సమాధానం చెప్తాం. ఏం తక్కువ ఏమని చెప్పి మేము అందరం మాట్లాడుకున్నాం. మన దుబ్బాక నియోజకవర్గ సమన్వయ కమిటీ అధ్యక్షులు అందరం కలిసి ఈరోజు దౌలతాబాద్ మండల కేంద్రంలో ప్రచారం చేసినాం. నిన్న కొంతమంది అంటే వేరే ఒక న్యూస్ ఛానల్కు చిన్న ఏదైతే పొరపాటు జరిగిందో దాని గురించి మేము సర్పంచులను కొంతమంది కాంగ్రెస్ పార్టీలో పోతున్నామని చెప్పి ఇచ్చిన దానికి అది కాదు. మేమందరం సమన్వయంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి పోకుండా మేము ఏ పార్టీలో అయితే ఉన్నామో మొదటి నుంచి అదే పార్టీలో ఉంటామని చెప్పి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ అందరు కలిసి ఇలా ఈ సమావేశం ఏర్పాటు చేసినాం దౌలతాబాద్ మండల కేంద్రంలో. ఈరోజు మేము ఎందుకు ఏర్పాటు చేసినామంటే ఇదివరకు ఒడదలుకులు చేసిర్రా చేయలేదా అనేది అందరు కలిసిమెలిసి ఉండాలని చెప్పి, అందరు సమైక్యంగా ఉండాలని చెప్పి అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఈ ఎంపీ ఎలక్షన్లో అందరం కలిసి పోరాడి ఈ ఇంతకుముందు 54,000 మెజార్టీ ఏదైతే వచ్చిందో మన దుబ్బాక కాన్స్టిట్యున్సీలో అంతకన్నా ఎక్కువ రావాలని చెప్పి ప్రయత్నం చేస్తామని చెప్పి మేమందరం ఏకతాటి మీద సర్పంచులు, ఎంపీటీసీలు కలిసి ఈరోజు మాట్లాడుకొని మేమందరము ఎక్కడ పోము, ఎవరు చెప్పిరో దాని మీదకి న్యూస్ ఎవరు చెప్పిరో మాకు తెలియదు అని చెప్పి అందరం చెప్పుకున్నట్లా మేమందరం ఐక్యంగా ఉన్నామని చెప్పి మా మండల కేంద్రంలో పనిచేస్తామని చెప్పి ఈ రోజు తెలియజేస్తున్నాము. దౌలతాబాద్ మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మా గ్రామ అధ్యక్షునితో పాటు అందరం కలిసిమెలిసిగా ప్రచారం నిర్వహిస్తూ గత వారం రోజుల నుంచి కూడా మేము ఒక టార్గెట్ పెట్టుకొని ఎంపీటీసీ పరిధుల ప్రకారం ఇంటింటి ప్రచారం చేయాలి. కేసీఆర్ గారు ఇంతకుముందు ఎట్లయితే పథకాలు పెట్టిండో ఆ పథకాలే అందుతున్నాయి. కాంగ్రెస్ వచ్చి 4 నెలలు అవుతుంది, ఇలాంటి పథకాలు కూడా ప్రజలకు చేరుతలేవనే ఉద్దేశంతోనే ఈరోజు మేము కేసీఆర్ కోసం కానీ కాంగ్రెస్ 6 గ్యారెంటీల విషయం పేద ప్రజల దగ్గరికి ఎట్లయితే పథకాలు చేరుతలేవో వాళ్ళు ఇస్తున్న హామీలు ఎక్కడ పోయినాయి అనేది మేము తప్పకుండా ప్రతి గ్రామంలో ఇంటింటికి మేము వాళ్ళకు వివరించి చెప్పడం జరుగుతుంది. మండలంలో గత నిన్నటి నుండి ఏదో జరిగిపోతుంది, సర్పంచులంతా ఏమో కాంగ్రెస్లో చేరుతున్నారు అన్నట్టు ఒక దుష్ప్రచారం చేస్తూ వాట్సాప్లలో ఒక మెసేజ్ పెట్టిరు. అట్లా వాళ్ళు గత 24 ఏళ్ల నుంచి ఉద్యమంలో పనిచేసిన సర్పంచులు, మా సర్పంచులు ఉద్యమ పార్టీతోనే మేము పనిచేస్తాం, మాకు పార్టీ అంటే కన్నతల్లిలాగా అనేది ఈరోజు వాళ్ళు ముందుకొచ్చి
మళ్ళా మన అట్లాంటి దుష్ప్రచారం జరగొద్దు అని ప్రొద్దున్నే ఉదయమే 8 గంటలకు ఫంక్షన్ హాల్కు చేరుకొని మా 19 మంది సర్పంచులు మేము వెంకటరామరెడ్డి విజయానికి కృషి చేస్తాం, మేము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాం, మా మీద దుష్ప్రచారం జరుగుతుంది, ఎక్కడైనా మాకు చిన్న చిన్న పొరపాట్లున్నా మాకు ఈ లోకల్ పొరపాట్లతో ఈ సంబంధం లేకుండా మేము పార్టీ కమిట్మెంట్తో కానీ గౌరవ ఎమ్మెల్యే కానీ హరీష్ రావు కానీ మా అభ్యర్థి వెంకటరామరెడ్డి విజయానికి కృషి చేస్తామని వాళ్ళు ముందుకొచ్చడం చెవినది. కొంతమంది ప్రతిపక్ష నాయకులు అనుకుంటారు ఎక్కడో ఏమో జరుగుతుంది, దౌలతాబాద్ గ్రూప్ అవుతుంది, మాకేదో జరుగుతుంది, మాకేమో హెల్ప్ జరుగుతుంది అని కాదు. మాకేమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఒక కుటుంబం లాంటి వాళ్ళము, ఒక అన్నదమ్ములు కలిసి ఉన్న లాంటి వాళ్ళము, ఒక తండ్రికి కొడుకులకు ఎట్లాంటి సంబంధాలు భేదాభిప్రాయాలు ఉన్నా మళ్ళీ కుటుంబం విషయానికి వచ్చే వరకు మేము అందరం ఒకటే అవుతాం. దౌలతాబాద్ మండలం 2001 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో దూసుకుపోతుంది. పార్టీ విషయానికి వస్తే, మెజార్టీ విషయానికి వస్తే నియోజకవర్గంలో కూడా మేము అత్యధిక మెజార్టీ ఇచ్చే మండలం కాబట్టి ఇప్పుడు కూడా కలిసికట్టుగా మేము మళ్ళా దుబ్బాక నియోజకవర్గంలో హైయెస్ట్ మెజార్టీ దౌలతాబాద్ మండలమే ఇస్తామని తెలియజేస్తూ, మా దాంట్లో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మేము కూర్చొని సెట్ చేసుకుంటాం తప్ప ఎదుటోనికి ఏదో ఆతృత పడ్డట్టు ఏదో ఆతృత జరుగుతుంది మాకేమో లాభం జరుగుతుందని వాళ్ళు మురుస్తున్నారు. కానీ వాళ్ళ మురిపానికి మేము ఎప్పటికీ అడ్డుకట్ట వేస్తూనే ఉంటాం. మేము బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాం, బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వచ్చే దిశగా ఉంటాం, దౌలతాబాద్ మండలాన్ని గౌరవంగా నిలబెట్టే దిశగానే ఉంటాం తప్ప ఎలాంటి తప్పు కానీ తారతమ్యాలు లేకుండా ముందుంటామని తెలియజేస్తూ మేమందరం వెంకటరామరెడ్డి విజయానికి మరొకసారి భారీ మెజార్టీ వచ్చే విషయంగా దౌలతాబాద్లో కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.